పీరియడ్ క్రాంప్స్ తగ్గడానికి, బ్లీడింగ్ కరెక్ట్‌గా అవ్వడానికి, టైమ్ టు టైమ్ కరెక్ట్‌గా ఏ డేట్ అయితే మనకి పీరియడో ఆ డేట్‌కే మళ్ళీ మనకి పీరియడ్ వచ్చేయడానికి ఒక అద్భుతమైన డ్రింక్స్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధిస్ హెల్త్ ఛానల్. సో నవ్వేడేస్ ఎవ్రీ మంత్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ ఎక్కువగా కోరుకునే కోరిక, ఈ మంత్ నాకు ఎటువంటి పీరియడ్ క్రాంప్స్ లేకుండా, ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూస్ లేకుండా రెగ్యులర్గా టైంకి ఏ డేట్ని అయితే రావాలో ఆ డేట్ని పీరియడ్స్ వచ్చేస్తే బాగుండు అని. బట్ చాలా మందికి అన్ఫార్చునేట్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ కాలుష్యం వల్ల కానీ, లేదంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్సర్సైజెస్ లేకపోవడం కానీ, జెనెటిక్ డిజార్డర్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఇలాంటి వాటి మూలన టైం టు టైం ఎవ్వరికి కరెక్ట్గా పీరియడ్స్ రావట్లేదు. అలా ఒకవేళ టైంకి పీరియడ్స్ వచ్చేసిన బ్లీడింగ్ ఇష్యూస్ కానీ, పీరియడ్ క్రాంప్స్ ఎక్కువగా ఉండడం కానీ, ఇటువంటి ఏదో ఒక ఇష్యూస్తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో ఈరోజు మనం ఈ పీరియడ్ క్రాంప్స్ తగ్గడానికి, బ్లీడింగ్ కరెక్ట్గా అవ్వడానికి, టైం టు టైం కరెక్ట్గా ఏ డేట్ అయితే మనకి పీరియడో ఆ డేట్కే మళ్ళీ మనకి పీరియడ్ వచ్చేయడానికి ఒక అద్భుతమైన డ్రింక్స్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. చక్కగా ఒక టీ స్పూన్ ఫుల్గా వాము తీసుకుని దాన్ని చక్కగా వేపించేసుకొని దాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకోండి. దాంతోపాటు 1 ఇంచ్ అల్లం తీసుకుని ఆ అల్లంని కూడా మనం బాగా మంచిగా పేస్ట్ చేసుకుని ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని మంచిగా బాయిల్ చేసి దాంట్లోకి మనం ముందుగా ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ వాముని, దాంతోపాటు కొంచెం ఒక చిటికెడు పసుపుని అండ్ దాంతోపాటు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కలిపేసి ఒక 10 minutes పాటు బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత దించే ముందు దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగేయండి. బికాజ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్లో కూడా మనకు పీరియడ్స్ రావడానికి ఏవైతే హార్మోన్స్ లైక్ అంటే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, దాంతోపాటు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, లిథాసిన్ హార్మోన్ అని చెప్పి మనకి కొన్ని హార్మోన్స్ అనేవి ఉంటాయండి. ఈ 4 హార్మోన్స్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా వర్క్ చేస్తాయో అప్పుడే మనకి పీరియడ్స్ అనేవి క్రమబద్ధంగా వస్తాయి. ఈ 4 హార్మోన్స్ మనకి సరిగ్గా వర్క్ చేయకపోతే అప్పుడు మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వచ్చేసి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈ 4 హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మన పీరియడ్స్ రావడానికి 1 రోజు ముందు, 2 రోజుల ముందు మాత్రం ఈ డ్రింక్ తాగితే ఇది మనకి వర్క్ చేయదండి. లైక్ మనం బయట పిల్స్ వేసుకుంటాం కదా, అట్లా ఏమన్నా వేసుకుని అట్లా చేద్దామని చూస్తే మాత్రం మనకి వర్క్ అవ్వదు. ఈ పీరియడ్ డ్రింక్ని మనం అట్లీస్ట్ మన ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్కి 1 వీక్ ముందు నుంచి కూడా మనం తాగుతూనే ఉండాలి. దాంతోపాటు బాగా హైడ్రేటెడ్గా ఉండాలి. దాంతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా, అంటే లైక్ మెడిటేషన్ అని ఇట్లాంటివి ఏమన్నా చేసుకుంటే టైం టు టైం గంట కొట్టినట్టు మనకి ఎప్పుడైతే రావాలో అప్పుడే పీరియడ్ టైంగా వచ్చేస్తుంది. అండ్ ఇదంతా చేయలేము, మాకు ఇంకొంచెం ఏదన్నా ఈజీగా చెప్పండి, ఇంకా ఈ శ్రమ లేకుండా ఇంకా ఏదన్నా ఈజీ డ్రింక్ చెప్పండి అని అంటే వామ్ డికాషన్ అండి. ఏం చేయక్కర్లేదు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని బాగా వాటర్ని 250 ml వాటర్ని 100 ml వచ్చేదాకా మరిగించుకోవాలి. వామ్ వేసి 250 ml ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ వామ్ వేసి దాన్ని 100 ml వచ్చేదాకా మరిగించుకుని దీన్ని ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేయంగానే 1 వీక్ పాటు తీసుకుంటే పీరియడ్ డేట్కి 1 వీక్ ముందు నుంచి మనం తీసుకున్నట్టయితే చక్కగా ఎటువంటి క్రాంప్స్ లేకుండా, ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూస్ లేకుండా టైం టు టైం మనకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోప్ ద వీడియో విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ.